రాజమండ్రిలో నూతన సంవత్సర వేడుకలు మాజీ ఎమ్మెల్యే వైఎస్ జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానంగా రానున్న సంవత్సరం ఏ రకంగా ఉంది, గడిచిన 6 నెలల కూటమి పాలన కూడా ఏ రకంగా జరిగిందనే విషయాన్ని రాజా చెప్తారు. చెప్పండి, కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది? అలాగే ఇప్పటికే 6 నెలల పాలన మనం చూసాము, అసలు ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి, అలాగే యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి లక్ష్మీనరసింహస్వామి వారిని వేడుకుంటూ, గడిచినటువంటి 5 ఏళ్ళు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిరోజు ఒక పండగ కింద ప్రతి నెల కూడా ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందిస్తాం అనేటువంటిది ఒక యాన్యువల్ క్యాలెండర్ని రిలీజ్ చేసి పేదవాడి పక్షాన నిలబడినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో గడిచినటువంటి 5 ఏళ్ళు కూడా పేదలందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా గడిపారు. అయితే దాదాపుగా అనేక వాగ్దానాలు ఇచ్చి సూపర్ 6 పేరిట ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 7 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఈ రోజుకి కూడా చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు సరికదా. ఇసుక రేట్లు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, కరెంటు బిల్లులు పెంచేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రకంగా పేదవాడి నడ్డి విరిచేటటువంటి పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలోనైనా ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం, దయచేసి మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా తక్షణమే అమలుపరిచేటటువంటి కార్యక్రమం చేయండి. లేనటువంటి పక్షంలో చరిత్రహీనులుగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. 2024 సంవత్సరం మీకు ప్రజలు పట్టం కట్టి ఒక అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మంచి చేసేటట్టుగా చేయండి తప్పితే లేనటువంటి పక్షంలో ఖచ్చితంగా ఎక్కువ రోజులు ఉండదు మీ పాలన. ప్రజలే తిరుగుబాటు చేసి మిమ్మల్ని గద్దెదించేటటువంటి కార్యక్రమం చేస్తారు. కాబట్టి దయచేసి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోండి అని చెప్పి మాత్రం ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న కాలంలోనైతే ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీలను నిలబెట్టుకోమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని చెప్తున్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించిన విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి వీడియో హరీష్ ఫర్ సాక్షి.